ఇంతవాటికి కేంద్రంలో పోయి అడుగుపెట్టి ఒక ప్రధానమంత్రి పక్కన కానీ అమిత్ షా పక్కన కూర్చున్న మగవాడు ఎవరు లేడు. డైరెక్ట్గా ఇంకొక చైర్ వేయండి అనే అమిత్ షా చెప్పినోడు ఎవరు లేడు. టీడీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు కానీ జనాలు ఒక్కసారి నమ్మారు అంటే కంపల్సరిగా ఈసారి పవన్ కళ్యాణ్ కనుక లీడ్ చేసి ప్రత్యేకంగా మూమెంట్ చేస్తే మాత్రం సీఎం పక్కా అవుతాడు. సీఎం పక్కా అవుతాడని నేను ఎందుకు అంటున్నానంటే ఆ ఫాలోయింగ్ అలా ఉంది. రాజకీయాలకు అతీతంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు. ఇంకా బాగా పనిచేయాలని కోరుకుంటాను. తెలంగాణలో కూడా వ్యాప్తి చెందాలని కోరుకుంటున్నారా? నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచైనా సరే జనసేన పార్టీ ఇక్కడ తెలంగాణ రాజకీయాలకు వచ్చేసి ఫాలోయింగ్ ఎక్కువ ఏపీలో పవన్ కళ్యాణ్ ఉంది. సో ఇక్కడ ఫాలోయింగ్ వచ్చేసి పవన్ కళ్యాణ్కి ఇక్కడ సెట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో వచ్చేసి పవన్ కళ్యాణ్కి అంత యాక్సెప్టబుల్గా పీపుల్స్ ఎవరు లేరు. సో తెలంగాణ ఆల్రెడీ ఎకనామికల్గా ఐటీ పరంగా ఇంకా బాగుంది, ఇంకా చేయడానికి చాలా బాగుంది. కాబట్టి ఇక్కడ చేయడానికి అంతగా ఏం లేదు డెవలప్. ఆల్రెడీ ఇక్కడ ట్యాక్స్తోనే కేంద్రం బతుకుతుంది. సో ఇక్కడికి వచ్చి చేయడానికి ఏమీ లేదు. ఏపీ చాలా పెద్దది. సో ఏపీని డెవలప్ చేయగలడానికి కొంచెం, ఎందుకంటే ఎక్కువ సినీ రాజకీయ ప్రముఖులు పూసుకొని పెరిగింది ఆంధ్ర. తెలంగాణలో ఇంతవాటికి ఏ సీఎం సినీ రాజకీయంగా ఎదగలేదు, సీఎం ఎవరు అవ్వలేదు. ఎక్కువ అక్కడ కల్చర్ అట్లా ఉంది కాబట్టి సో ఇక్కడ అనేది జనసేన పార్టీ ఇక్కడైతే డెవలప్ అవ్వదు. అక్కడైతే 100% డెవలప్ అవుతుంది. ఇక్కడికి వచ్చి చేయడానికైతే ఏం లేదు. ఇక్కడకున్న రాజకీయాలకి దిగ వీరులు ఉన్నారు, వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ 4 సంవత్సరాల పరిపాలన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్గా నిలబడితే ప్రజలు గెలిపిస్తారు ఏపీలో? పక్కా గెలిపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు, ఎందుకంటే నారా లోకేష్కి చంద్రబాబుకి అతీతంగా కొన్ని ఆయన డైరెక్ట్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన నెక్స్ట్ ఏంటి, ఆయనకు ఆయనే ఏంటి అనేది డైరెక్ట్ రంగంలో దిగుతుండు. షిప్ ఈజ్ ద సీజ్ కానీ, సీజ్ ద షిప్ కానీ డైరెక్ట్గా అందరికీ సారీ చెప్పాలి ఎవడైనా సరే, మంత్రి అయినా సరే అనే తిరుపతిలో విషయం కానీ కొన్ని విషయాలు ఆయన డైరెక్ట్గా ఆయనే సీఎంలా ఊహించుకొని డైరెక్ట్ చెప్తున్నాడు. డైరెక్ట్ ఆయనకి నాకు తెలిసి ఆయన డిప్యూటీ సీఎం ఆయన ఏం ఫీల్ అవ్వట్లేదు. నేను ఏదైనా సృష్టించగలుగుతా అని ఫీల్ అవుతుండు. సో ఆయన ఏదైనా చేయగలుగుతాడు. సీఎం ప్రజెంట్ సీఎం ఏదైనా ఉందంటే ఏదైనా చేయగలుగుతాడు. ఎందుకంటే ఇంతవాటికి కేంద్రంలో పోయి అడుగుపెట్టి ఒక ప్రధానమంత్రి పక్కన కానీ అమిత్ షా పక్కన కూర్చున్న మగవాడు ఎవరు లేడు. డైరెక్ట్గా ఇంకొక చైర్ వేయండి అనే అమిత్ షా చెప్పినోడు ఎవరు లేడు. అది సృష్టించుకున్నాడు పవన్ కళ్యాణ్.